with whatever heart we are coming, Lord Father, we will go back rejoicing. But I pray this heart, Lord Father, it is going to be perfect. Lord, I believe that all your plans and all your purposes over our lives, Lord Father, you will help us. As we sit your word, as we take part in the table, I believe that in all the things, Lord Father, that your presence will be with us. We give you all the glory and honor to your name. In Jesus' name we ask and pray. Amen. అందరూ దయచేసి హల్లెలూయా. ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానిస్తాం. సర్వశక్తుల సర్వాధికారి నిత్యుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందులో మాకు ఇచ్చిన ఈ నూతన వారం వందనాలు. నేను స్తుతించడం, నేను ఆరాధించడం, అందులో నీ సన్నిధి మా మధ్యలో ఉందని సంపూర్ణంగా నమ్ముతున్నాం. వరదగల సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. వాక్యం విత్తనం మార్గంలో నాటపడాలని దూరంతర ఫలితం ఈ వాక్యం మా జీవితాలకి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత కలుగుగాక. వాక్య జ్ఞానించాలి నేను మరొకసారి మనకి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. గమనిస్తున్నాను ఈరోజు తీసుకున్న అంశం జార్ ఆఫ్ ఆయిల్. నూనె కుండ ఒకటి ఉన్నది అని స్త్రీ చెప్పడం మనం గమనిస్తుంది. నాతో పాటు 2 రాజులు 4వ అధ్యాయం తెచ్చినట్లయితే 2 రాజులు 4వ అధ్యాయాన్ని మనం మొదటి వచనం నుంచి క్రమంగా గమనిద్దాం. 2 Kings chapter 4 మొదటి వచనం. అంతటా ప్రవక్తలు శిష్యులు ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను, అతడు ఎక్కువగా ఎందుకు భయభక్తి గలవాడేంటేనని నీకు తెలిసే ఉన్నది. అప్పుడు అప్పులవాడు నా కుమారుడు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నది, అది నాకు తెలియజెప్పమని. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని. చూడండి, మొదటి విషయం గమనిస్తే అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడే ఉండనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఎవరు చూసినామంటే ఒక విధవారాన్ని చూస్తున్నాం, ఒక విడోని. ఏమైందంటే తన జీవితంలో ఒక ఇష్యూ ఏంటి, ఒక పరిస్థితి, భర్త చనిపోయినాడు. ఇంకొక పరిస్థితి ఏంటిది, ఆస్తులంతస్తులు ఏమి లేవు. భర్త అప్పులు చేసినాడు కుటుంబాన్ని పోషించడానికి. ఏ కారణమైనా కానీ మరి అప్పు తీరకుండానే మరి భర్త చనిపోయినాడు. మరి ఎవరైతే అప్పు ఇచ్చినారో మరి ఏం చేసినారంటే ఇంటికి వచ్చి, అప్పు తీరుస్తావా, తీర్చవా? అప్పు తీరుస్తే ఓకే, తీర్చకపోతే నీ 2 పిల్లల్ని నేనేం చేశాను, తీసుకొని వెళ్ళి ఈ అప్పు కారణంగా వారి పిల్లల్ని నేను దాసులుగా ఉంచుకుంటాను ఎప్పుడాక అప్పు తీరిందాక. సో అలాంటి విషయంలో ఆ విధవరాలు భయభ్రాంతులై ఏం చేయాలో తోచని స్థితిగతిలో ఎవరి దగ్గరికి వెళ్ళండి, దైవజనుల దగ్గరికి వెళ్ళింది. దైవజనుల దగ్గరికి వెళ్ళి చూడండి, దైవజనుడు ధనికుడు కాదండి. దైవజనుల దగ్గరికి వెళ్ళింది డబ్బు అడిగి అప్పు తీర్చడానికి కాదు. దైవజనుల దగ్గరికి వెళ్ళింది ఒక సలహా కొరకు, ఒక ప్రార్థన అవసరత కొరకు, ఒక హెచ్చరిక కొరకు, నడిపింపు కొరకు దైవజనుల దగ్గరికి వెళ్ళింది.
సో ఎప్పుడైతే దైవజనుడితో సంభాషిస్తున్నదో ఏమంటే తన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఎలాగో భర్త చనిపోయినాడు, నాకున్నదే నా ఉన్న దిక్కు ఎవరు? నా పిల్లలే నా దిక్కు. ఆ పిల్లల్ని కూడా ఈ పనివారు లేదా అప్పువారు తీసుకొని వెళ్ళిపోతే మరి నేను ఒంటరిగా ఎవరి కొరకు బ్రతకాలి? నేనేం చేయాలి? ఈ అప్పు తీర్చే పరిస్థితిలో లేను నేను. నా దగ్గర ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, నేనేం చేయలేను, నేను అప్పు తీర్చలేను. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాము, తన దగ్గర ఎవరున్నారు? ఒక దైవజనుడు ఒకడున్నాడు, ప్రవక్త ఒకడున్నాడు. తన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాను. సో ప్రవక్త కూడా సరే చూద్దామమ్మా, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తాను, నేను ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి నేను ఇస్తాను, చదువుతానని చెప్పట్లేదు. తను ఏదైతే గమనించినాడో, సరే భర్త లేడు కానీ ఇంట్లో ఏదైనా ఉన్నదా? రెండవ వచ్చి గమనిద్దామా? ఎలీషా, నా వలన నీకేమీ కావలను, నువ్వు నా దగ్గరకు వచ్చి నాకు మొరపెట్టును. వాట్ ఐఎమ్ ఐ సపోజ్ టు డూ? వాట్ షుడ్ ఐ డూ? వాట్ షుడ్ ఐ డూ ఫర్ ది? టెల్ మీ వాట్ హ్యాస్ thou ఇన్ ద హౌస్. ఎలీషా, నా వలన నీకేమీ కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజేయమనను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనను. జార్ ఆఫ్ ఆయిల్ అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఏముందంటే దాని దగ్గర నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. దైవజనుడు తన దగ్గర ఏముందో ఎందుకు కనుక్కున్నాడు? ఒకటి అనుకుందాం, బంగారం అనేది ఉంటే తాకట్టు పెట్టి అమ్మ తెచ్చి కట్టే అమ్మ, మీ పిల్లలు సేఫ్ ఉంటారా అన్న ఆలోచన కలిగించవచ్చు. వాట్ డూ యూ హ్యావ్? దైవజనుడు వచ్చి ఆ విధంగా ఏమంటున్నాడు, అమ్మ నీ దగ్గర ఏమున్నది? సరే భర్త లేడు, అప్పులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. పిల్లలు చిన్నవారు, ఉద్యోగం చేసి పని చేసి కట్టే స్తోమత స్థాయి కూడా లేదు, ఆ పరిస్థితి కూడా లేదు. సో నువ్వు ఉన్నావు వివరాలు, సరే నీకు ఉద్యోగం లేదు, పొలం పనులు ఏం లేవు. సరే ఇప్పుడు నాకు పిలిచినావు కాబట్టి నేనేం చేయాలి? నేను నీకు ఏ విధంగా సహాయపడతాను? నీ దగ్గర ఏమున్నది? ఆమె ఏం చెప్తున్నది? నా దగ్గర ఏమున్నదంట? కేవలము నూనెతో నింపబడిన ఒక కుండ, జార్ ఆఫ్ ఆయిల్ మాత్రమే నా దగ్గర ఉంది. నూనె కుండ ఒకటి ఉన్నదని ఆమె చెప్పగా, సో దేవతను గమనిస్తే జార్ ఆఫ్ ఆయిల్ అనే మనం ఈ అంశం చాలాసార్లు వినుంటాం. ఈరోజు తీసుకున్న అంశం ఏంటిదంటే ప్రత్యేకంగా జార్ ఆఫ్ ఆయిల్ అనేది, ఆయిల్ దేనికి సాదృశ్యం అంటే వాక్యం అనుసారంగా, ఆయిల్ నూనె దేనికి సాదృశ్యం? వాక్యం అనుసారంగా అభిషేకానికి సాదృశ్యం. ప్రవక్తలు రాజులు ఎవరైనా అభిషేకించాలంటే, లేకపోతే రాజును ఎన్నుకోవాలంటే ఏం చేస్తారు? వాళ్ళ పైన నూనె పోసిన తర్వాత, వాళ్ళు అభిషేకింపబడిన తర్వాత వాళ్ళు ఆఫీస్లోకి లేకపోతే ఆ స్థాయిలో పనిచేయడం నేర్చుకున్నారు. సో ఇప్పుడు గమనిస్తే ఈరోజు వంట నూనె గురించి మాట్లాడట్లేదు కానీ అభిషేకింపబడిన నూనె గురించి మాట్లాడుతున్నాం. ఆమె ఎవరండి? ఒక దైవజనుడు భార్య, ఒక పాస్టర్ ఫ్యామిలీ అనుకో, పాస్టర్ భార్య అనుకుందాం. సో తను ఏమని చెప్తున్నది? నా భర్త దేవుని సేవలో వాడబడ్డాడండి, చనిపోయినాడు, ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, ఇప్పుడు నేను ఏం చేయాలి? సో దేవుని సేవలో వాడబడిన తర్వాత దేవుని సేవకుని ఇల్లు తప్పకుండా ఆశ్రయించబడుతుంది. ఏమే? సో దేవుని సేవకుడు ప్రవక్త కూడా చేయమన్నాడు, అమ్మ అన్ని చూసినా కరెక్టే కానీ మరి మీ భర్త ఇంత పరిచయం చేశాడు, ఏం సంపాదించినాడు? ఏం సంపాదించలేదు కానీ అప్పులు చేసి వెళ్ళిపోయినాడు. సరే చేశాడు, తన తప్పు పట్టట్లేదు కానీ ఏం చేస్తాను? నీ దగ్గర ఏమున్నది? నా దగ్గర ఒక నూనె కుండ మాత్రం ఉన్నది. సో నూనె అంటే దేనికి సాదృశ్యం? అభిషేకం అని చెప్పినాడు. సో ఆ స్త్రీ దగ్గర ఏముందంట? నూనె ఉన్నది. అంటే ఏంటి? నా దగ్గర కొంచెం అభిషేకం ఉన్నదండి, ఆయన అనాయింటెడ్ కదా, దేవుని అభిషేకం నా పైన ఉన్నది, నేను నా పిల్లలు నా కుటుంబం దేవుని పరిచయం వాడబడ్డారు, దేవుని అభిషేకం నా పైన ఉంది. ఏమైనా చూడు, దేవుని అభిషేకం అన్న వెంటనే కేవలం పాస్టర్స్కో లేకపోతే ప్రవక్తలకు పరిచయం ఉన్న వాళ్ళకి కాదండి. ఆ రోజున నూనె పోసి అభిషేకించేవారు, కానీ ఈ రోజున ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరిస్తామో పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుతున్న వారిగా ఉంటాం. When you accept Jesus Christ as the Lord and Savior, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరిస్తావో
ఎవరు వస్తున్నారంటే నీలోకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనం వచ్చి నివాసం చేస్తున్నారు. నీ దేహము దేవుని ఆలయము. నీ దేహము తండ్రి ఆలయము, కుమారుని ఆలయము, పరిశుద్ధాత్మ ఆలయం అని చెప్పట్లేదండి. దేవుడు అంటే ఎవరు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. మనం త్రిత్వాన్ని నమ్ముతున్నాము. సో మనం రక్షింపబడినప్పుడు మనం అభిషేకించబడ్డాము. సో మీ దగ్గర ఏమున్నది? వాట్ డూ యూ హ్యావ్? మన దగ్గర ఏది ఉన్నదో దాని ద్వారానే దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఇంకా క్రమంగా ముందు గమనిస్తే 3వ వచనం. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి యొక్క దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకుని అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టుకు ఉంచుమని ఆమెతో సెలవీయగా చూడండి, దైవజనం దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళింది. విధవరాలు ఏం చేస్తాడు? మీ దగ్గర ఏముందో కనుక్కున్నాడు. మీ దగ్గర ఏముందో కనుక్కొని దాని ద్వారా తన గృహంలో కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. ఏం చేయాలంటే మీ దగ్గర ఒక కుండ మాత్రం ఉన్నదమ్మా. ఆ కుండలో ఉన్న నూనెని చూడండి, కుండ అన్నప్పుడు వాక్యానుసారంగా ఒక పాత్ర, వెసల్ అని అంటారు. సో వీఆర్ వెసల్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మనం ఒక పాత్రగా ఉన్నాం. నీ చేతితో నన్ను పట్టుకొని పాట పాడుతున్నాడు. నీ ఆత్మతో నన్ను నింపు కదా. ఒక కుమ్మరి వాడు ఏం చేశాడంట? మనల్ని ఒక పాత్రగా సృష్టించి పాత్రలు ఏం చేస్తాడు? నూనె పోస్తున్నాడు. మనం పొట్టి పాత్రగా లేమని ఎంటి వేసేస్తే లేము. మనం ఒక పాత్రగా దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో కూర్చున్నాము. సో దేవుని మందిరంలో ఉన్నప్పుడు మన స్థితిగతులు కొన్నిసార్లు లేమిలో ఉంటాం, ల్యాక్లో ఉన్నాము. మన స్థితిగతులు బాగాలేవు, మన పరిస్థితులు బాగాలేవు. కానీ మన దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఒక సంఘంగా ప్రార్థన చేస్తూ వాక్యం వింటుండగా మనకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఏమంటుంటుంది వాక్యం గమనిస్తే, అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరక గలిగిన బట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుమనెను. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపును మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవన్నీ ఒక తట్టుకును ఉంచుమని ఆమెతో సెలవీయగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఏం చేయాలి? ఇక్కడ గమనిస్తే ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఏమంటారా? వాళ్ళ పాత్రల్ని నువ్వు తీసుకొని రా. పాత్రని తీసుకొచ్చి ఏం చేయాలంట? నువ్వు ఇంట్లోకి వెళ్ళి నీ కుమారుడు ఇంట్లోకి వెళ్ళి ఏంటంట? తలుపు గడి వేసుకోండి. తలుపు గడి వేసిన తర్వాత ఏం చేయాలంట? నువ్వు నీ కుండలో ఉన్న నూనెని ఈ పాత్రలోకి పోయమని చెప్తున్నాడు. సో ఈ ఇంకొక అనుభవం మనం గమనిస్తే మరి ఏం చేస్తాము? వాక్యం ఏమని చదివించు? దేవుని వాక్యం ఏమని చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాడు. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమంటాడు. సో ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేయాలి? ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి పాత్రల్ని తీసుకొచ్చి పాత్రలో నూనె పోయాలి. సో మన బాధ్యత ఏంటిది? మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో, మనం అయితే పరిశుభ్రత నింపుదల మనం పొందుకున్నామో ఆ దాన్ని మనం ఏం చేయాలంటే ఇరుగు పొరుగు వారితో మనము పంచుకోవాలి. ఇరుగు పొరుగు వారితో మనం ఏం చేయాలంటే వాక్య పరిచయం చేస్తూ వాక్యాన్ని పంచుకుంటూ వాళ్ళని కూడా దేవుని అనుభవంలోకి మనం నడిపించాలని ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటాం. నీ దగ్గర ఏమున్నది? మనం ఒంటరిగా గురించి మాట్లాడలేదు. పరిశుభ్రత నింపుదల నాకు నేను రక్షింపబడ్డాను, దేవుని ఆత్మ నాలో ఉన్నది, నేను ఒక పాత్రగా సృష్టించబడ్డాను. ఎవరు సృష్టించాడు? నా సృష్టికర్త నన్ను ఒక పాత్రగా చేసినాడు. ఆ పాత్ర గొప్పదా బీదదా ధనికుల గురించి కాదండి. అన్ని పాత్రలు ఒకే రీతిగా ఉన్న దేవుని దృష్టిలో మనం వీఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. సో దేవుడు ఒక పాత్ర చేసి ఏం చేశాడు? మన పాత్రలో ఈ కాని పాత్రలో ఏం చేశాడ? నూనె నింపినాడు, పరిశుభ్రత నింపినాడు. ఆదాన్ని సృష్టించడంలో ఒక పాత్ర మాత్రమే, ఒక మట్టి బొమ్మ మాత్రమే. ఇక్కడ ఏం చేశాడు? తన నాసికారంలో జీవవాయు ఉండినప్పుడు ఆయన మనిషిగా మార్చినాడు. ఈ బికమ్ ఎ లివింగ్ సోల్ వాక్యం సెమిస్టర్ జీవాత్మాయను. సో మనం కూడా చనిపోయిన పరిస్థితిలో రక్షింపబడినప్పుడు దేవుడు యేసుక్రీస్తు తన
రక్తం ద్వారా మనం కడిగి పరిశుద్ధపరిచి మనలో జీవవాయువు నింపినప్పుడు పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకున్నాం. సో మనం ఏం చేయాలంట, మన పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ పాత్రను తీసుకొని రావాలి. వాళ్ళు కూడా ఒక పాత్ర ఉన్నారండి. దేవుడి దృష్టిలో వాళ్ళు కూడా ఇంపార్టెంట్. ఈ ఒక్కసారే నువ్వు వెళ్ళి అనుకోని బ్రతకని చెప్పట్లేదు. నువ్వు ఎంతమంది దగ్గరికి అయితే వెళ్ళగలుగుతావు, నువ్వు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న పాత్రలన్నీ తీసుకొని రా. తీసుకొచ్చి ఏం చేయాలంట, నీవు దాన్ని నింపాలి. నీవు నీ కుమారుని నింపండి. నింపిన వారిని ఒక దగ్గర పెట్టండి, ఇంకా మిగిలినవి ఒక దగ్గర పెట్టండి. ఏం చేయాలంట, కొంతమంది పెద్ద పాత్రలు ఇచ్చిండొచ్చు, కొంతమంది చిన్న పాత్రలు ఇచ్చిండొచ్చు. అన్నీ ఒకే సైజ్ పాత్రలు కాదు. సో అనేక మంది చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చినప్పుడు తన గృహానికి ఆ గిన్నెను తెచ్చినప్పుడు, ఆ పాత్రలు తెచ్చినప్పుడు తను ఏం చేసినది, తనలో ఏదైతే ఉన్నదో అంటే తన పాత్రలో తన కుండలో ఏ నూనె ఉన్నదో అదే నూనె ఏం చేస్తుంటే అన్ని పాత్రలో పోస్తూ ఉన్నది. సో మనకు తెలిసిన వాక్యము, మనం తీసుకున్న అభిషేకము మనము పంచిపెట్టాలి. we have to pour our spirit in other vessels also. ఇతర పాత్రలను కూడా మనం నింపే సామర్థ్యత దేవుడు మనకు ఉంచాడండి. మనం అనుకుంటే నేను చిన్నవాడిని, నేను చిన్నదాన్ని, నేను ఏం చేయలేను. దేవుడు వాక్యాన్ని గమనిస్తే సౌలు ఏ ట్రైకి చెందినవాడు, ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీన్ గోత్రం. బెన్యామీన్ అంటే ఏంటిది? అన్నిటికన్నా చిన్న గోత్రం. ఆ బెన్యామీన్ గోత్రం నుంచే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గిదియోను కూడా ఆ చివరి బెంజమిన్ గోత్రం నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ దృష్టిలో ఏంటిది? నేను చిన్నవాడిని, పెద్ద గోత్రానికి సంబంధించిన వాడిని కాదు, నేను చిన్న గోత్రానికి సంబంధించిన వాడిని, కాబట్టి నన్ను ఎవరు చూడరు, నన్ను పట్టించుకోరు అన్న ఆలోచన ఉన్నట్లయితే మనుషులు పట్టించుకున్నా దేవుడు మనల్ని పట్టించుకునేవాడు. దేవుడు హీ విల్ కన్సిడర్ అస్. మనల్ని గమనించేవాడు, పట్టించుకునేవాడు. కాబట్టి ఏం చేశాడంట, నీలో ఏది ఉందో నీ ద్వారా నువ్వు ఎక్కడికో వెళ్ళి అప్పు చేయాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఏదుందో దేవుడు దాన్ని ఆశిస్తాడు, దాని ద్వారా నీ అప్పు తీర్చబడుతుంది. ఏం చేయాలంట, నువ్వు వెళ్ళి, మనకేముందండి అప్పుల గురించి మాట్లాడట్లేదు, నా దగ్గర ఉన్న వాక్యము, ఒక వాక్యం ఉండొచ్చు, నీకు చాలా కొంచెమే తెలుసు, ఆ కొంచెాన్ని దేవుడు చేస్తాడు, దేవుడు మల్టిప్లై చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. సో తన దగ్గర ఉన్న ఆ గిన్నె నూనె, ఆ గుండె నూనె ఏం చేస్తుందంటే, నువ్వు ఇతరుల పాత్రను తెచ్చి ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర వెళ్ళాలి. ఇంట్లో కూర్చోకమ్మా, నువ్వు విధవరాలు అయినప్పుడు కూడా ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంటింటికి వెళ్ళి పాత్రను తెచ్చుకోనరా. ఎందుకంటే చెప్పు పరిస్థితి, కొద్ది నిమిషాలు నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను, నాకు పాత్రలు ఇవ్వండి. తన ఇంట్లోకి తెచ్చుకొని ఏం చేసేట తన పాత్రని నింపడం మనము గమనిస్తున్నాం. వీలైతే నువ్వేదో ఇంటికి ఆహ్వానించి వాక్యం పరిచయం చేయండి. వాక్యం చెప్పాల్సిన బాధ్యత పాస్టర్ గారు ప్రతి ఒక్కరిదండి. ఒక చిన్న ప్రార్థన చేయండి, ఒక చిన్న వాక్యం పంచుకోండి, వాళ్ళ పరిస్థితి తెలుసుకొని ఏదైనా ఉంటే ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తే దేవుడు వినడం కాదు, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆరాధించు, దేవుడు మన నీతిమంతులుగా పిలిచాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకు ఉన్నది. సో వెన్ వి గో అండ్ ప్రే, ఒకసారి ఆహ్వానించకపోవచ్చు, ఏదైనా ఒకేషన్ వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితి వచ్చి, ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వెళ్ళండి, సంభాషించండి, మాట్లాడండి. మన పాత్ర ఏం చేయాలంట, మనం చాలాసార్లు మీ ఇంట్లో ఏముంది, వాళ్ళ ఇంట్లో ఏముంది, మనం వస్తుపూర్వకంగానే చూస్తాం. కానీ అరే రక్షణ లేదు కదా, ఒక చిన్న మాట చెప్తాను, ఒక హెచ్చరిక ఇస్తాను, లేకపోతే ప్రోత్సహిస్తాను, ఒక మాట చెప్తాను, ఒక చిన్న ప్రార్థన చేస్తాను, దేవుడు ఆ ప్రార్థన వింటాడు. మనం ఇది నేర్చుకుంటున్నాం. మనం కూడా దేవుని మందిరంలో దేవుని పరిచయం మనం వాడబడాలి. ప్రతి ఒక్కరు కూడా నా రెస్పాన్సిబిలిటీ కాదండి, ఇది అందరి రెస్పాన్సిబిలిటీ. అందరికీ వాక్యం చెప్పబడ్డది. ఈ కొన్ని వాక్యాలు కొన్ని పాస్టర్స్ మాత్రమే, కొన్ని వాక్యాలు వేరే వాళ్ళు కాదు. దీనిలో రాయబడిన ప్రతి ఒక్కరు కూడా, రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ బైబిల్ అనేది దేవుడు ఇచ్చినాడు, దేవుని వాక్యం అనుగ్రహించబడ్డది. సో వాక్యంలో రాయబడ్డది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. సో ఆ స్త్రీ ఏం చేసింది, ఇచ్చిన హెచ్చరిక ప్రకారం వెళ్ళింది. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాడు. అంతలో నూనె నిలిచిపోయింది. ఆమె అతని యుద్ధ నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసింది. చూడండి, ఇచ్చిన హెచ్చరికల ప్రకారం ఆమె పాటిస్తున్నది.
అదే డబ్బు సాయం చేస్తే అప్పు తీరుస్తాను అంటే ఈయన కొత్తగా చెప్తాడండి. నేను ఇంటింటికి వెళ్ళాలంట, గిన్నెలు అడుక్కొని రావాలంట, మళ్ళీ గిన్నెలో నూనె పోయాలంట, ఇంట్లో మూసుకొని కూర్చోాలంట. ఇవన్నీ నాకు కాదండి, ఇవన్నీ నేను చేయలేను. నాకు ఏదైనా డబ్బు సాయం చేయని డబ్బు ఇచ్చేసి నేను మెదలుకుంటూ ఉంటాను అని కండిషన్ చెప్పట్లేదు. చెప్పినది చెప్పినట్టు చేయటమే మన ఒబీడియన్స్ అంటే విధేయత. ఏం చెప్పింది? దాంట్లో ఏమన్నాడు? ఇంటింటికి వెళ్ళి పాత్రలు తీసుకుంటా, లోపలికి వచ్చిన తర్వాత అందరికి కనిపించేలా కాదు, నీ తలుపులు మూసుకొని ద్వారం మూసిన తర్వాత నువ్వు పాత్రలు నింపు. నిండినవన్నీ ఒక పక్కన పెట్టు, ఖాళీవన్నీ ఒక పక్కన పెట్టు. అన్నీ నింపిన తర్వాత ఇచ్చిన హెచ్చరికల ప్రకారం పాటించిన తర్వాత ఇంకా కుమారుని అడిగితే ఇంకేమైనా గిన్నెలు ఉన్నాయా, ఇంకెవరైనా వాక్యం వినకుండా ఉన్నారా అంటే ఏమంటున్నారు? ఇంకా లేవండి నా దగ్గర గిన్నెలు లేవు అన్న తర్వాతనే ఆ నూనె గుండ ఏమైనా పోయడం ఆగిపోయింది. ఇట్ సీజన్ వాక్యం చదువుతుంది. సో మనలో ఉన్న స్తోమత బట్టి మనం ఉన్న స్థాయిలో మనం తప్పకుండా వాడబడతాం. అనేక మంది మన చుట్టుపక్కల అందరిలో ఒక పాత్ర వెజల్స్, దేవుడు సృష్టించిన పాత్రలే మన చుట్టుపక్కల ఉన్నారు. సో వాళ్ళు ఏం కావాలి? మనకు వాక్యం లేదు కాబట్టి ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్ అని వాక్యం తెలుస్తుంది. మన ఖాళీ పాత్రలు ఎక్కువ శబ్దం చేస్తే వాక్యం తెలుస్తుంది, మనం సామెత వింటాం. సో ఆ ఎక్కువ శబ్దాన్ని ఆపాలంటే మనం ఏం చేయాలి? ఆ ఖాళీ కుండలో ఖాళీ పాత్రలో ఏమైనా వేయాలి. సో లోకంలో ఏమి ఇవ్వబడ్డది? శబ్దం చేసే ఖాళీ పాత్రలు ఉన్నాయి కానీ మెదలకుండా ఉండే ఖాళీ పాత్రలు లేవు. క్రైస్తవులు మనం దేని నుంచి వెళ్తున్నామంటే మనం శోధింపబడుతున్నాం, పరిశుద్ధం చేయబడుతున్నాం, మనం హింసించబడుతున్నాం, కొట్టబడుతున్నాం, తిట్టబడుతున్నాం, ఆ గాయపరచబడుతున్నాం. అయినాను ఎందుకు మెదలకుంటున్నాము? ఆత్మ ఏం చేస్తుంది? మనని నెమ్మదిగా ఉండమని నేర్పించింది, సమాధానం ఉండడే నేర్పించింది. ఒక చెంప మీద కొట్టి ఇంకొక చెంప చూపెట్టమని వాక్యం నేర్పించింది. కాబట్టి దాని కోరికే మనం ఇంకా మెదలకుండా ఉన్నాం. సో మనం ఏం చేయాలి? మనము ఒక పాత్రగా ఇంకొక పాత్రను నింపాల్సిన బాధ్యత మనది. కొంచెం వ్యతిరేకించవచ్చండి. అనుకుందాం చాలా ఇంట్లోకి వెళ్తే బహుశా అందరూ ఇవ్వకపోవచ్చు, కొంతమంది ఇచ్చినారు, అందరూ విన్నారు మన మాట. వినే మాట దగ్గర వెళ్ళాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ పాత్రను నింపాలి. ఎందుకంటే దేవుడు నా పాత్ర నింపినాడు కాబట్టి, బికాస్ గాడ్ హ్యాస్ ఫిల్డ్ మీ, మై జాబ్ ఇస్ దట్ ఐ ఆల్సో హ్యావ్ టు ఫీల్ అదర్స్. ఐఎమ్ బ్లెస్డ్ టు బి బ్లెస్డ్. నేను ఆశీర్వించబడ్డాను. ఎందుకు? ఆశీర్వదించడానికి. నువ్వు దేంతో ఆశీర్వించబడ్డావు? పరిశుద్ధాత్మ నింపుదలతో నువ్వు ఆశీర్వించబడ్డావు. కాబట్టి అదే పరిశుద్ధాత్మ నింపుదలతో నువ్వు చేయాల్సిన పనులు, నువ్వు వెళ్ళాల్సిన ప్రాంతానికి నువ్వు వెళ్ళి నింపినట్లయితే ఆ పాత్రను తెచ్చి చూడండి. ద్వారం ముగియటం దేనికి సాదృశ్యం? క్లాసెట్ అని వాక్యం తెలుస్తుంది. నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలని వాక్యం తెలుస్తున్నది? నువ్వు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఎవరు కనిపించని తండ్రికి ప్రేయర్ చేసి సీక్రెట్ ప్రేయర్. When you pray to the Father in secret, God will reward you openly. రహస్యమందున్న మీ తండ్రికి మీరు మొరపెట్టుకుంటే ఏం చేసంట? బహిరంగంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. సో ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత రహస్యంగా ఎవరు చూడకుండా ఆ పాత్రని నింపటము ఎవరి బాధ్యత? ఆ స్త్రీ బాధ్యత. తర్వాత ఏమైంది? కథ మనం ఎరిగిన వారం. తర్వాత ఏమైంది? ద్వారాలు తెరిచిన తర్వాత బయటికి వెళ్ళి బహిరంగంగా ఆ నూనె గిన్నెలతో ఉన్న నూనె ఏం చేసేట? అమ్మింది, అప్పు తీర్చింది, తన బ్రతుకు చూడండి. వర్స్ 7 చదువుతామా? ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు నేను పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఏమనంటే ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళి, సార్ నువ్వు చెప్పింది నేను చెప్పినట్టు చేసినాను, వెళ్ళినాను, గిన్నెలు తెచ్చుకున్నాము, ద్వారాలు మూసినాము, గిన్నెలలో పాత్రలు నింపినాము, నూనెతో నింపబడే పాత్రలు ఇప్పుడు ఏం చేయాలి? వాట్ ఎక్స్ ఇప్పుడు అంతా ఇంట్లో అంతా ఏముందంటే నూనె 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 ఉండిపోయింది. ఎక్కడ చూసినా నూనెనే కనిపిస్తుంది, ఎక్కడ చూసినా పాత్రలు ఉన్నాయి. దైవజనుడు ఏమన్నాడు? దైవజనుడికి వచ్చి చెప్పిన తర్వాత ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజేయగా, అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెకు చెప్పాను. అలాగే
ఇప్పుడు ఏమైందంటే దైవజనుడి దగ్గర వెళ్ళినప్పుడు ఇచ్చిన హెచ్చరికల ప్రకారం చేసిన తర్వాత ఏమన్నాడు, నువ్వు వెళ్ళి ప్రజలంట ఇప్పుడు ధైర్యంగా, ఇంతవరకు అప్పుడు నుండి సాధారణ ఏం చేస్తాము, మనం బయటికి కూడా వెళ్ళలేమండి. ఎందుకు? అప్పిచ్చేవాడు మనం ఎక్కడ పట్టుకుని డబ్బు అడుగుతాడన్న భయంతో మనం దాక్కుంటూ తిరుగుతూ ఉంటాం. అదే అప్పు లేదనుకోండి ధైర్యంగా తిరుగుతాం. ఇప్పుడు ఏమైంది, భయపడుతున్న స్త్రీలో ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైతే తన గృహంలో అద్భుతం చూసిందో. అద్భుతం ఎప్పుడు చూసింది? ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాత్రలు తెచ్చి వాళ్ళ పాత్రలో ఆత్మని నింపినప్పుడు, ఏమైనా ఆ అభిషేకం నింపినప్పుడు ఏమైందంట, ఆ గృహం అభిషేకంతో నింపబడ్డది, పాత్రలు కూడా అభిషేకంతో నింపబడ్డాయి. ఇప్పుడు ఏమైందంట, నువ్వు వెళ్ళి ఈ పాత్రలు ఏంటంట, ఏ పాత్రలతో నింపబడ్డాయో ఆ పాత్రలు ఇతరుల పాత్రలు నింపుతూ ఉంటాయి. ఆ అభిషేకం ఏమైంది, నూనె ఏమైందంట, నువ్వు వెళ్ళి అమ్మి వచ్చిన డబ్బుతోని ఫస్ట్ నువ్వు అప్పు తీర్చు, తర్వాత నీవు నీ పిల్లలు మిగిలిన దాని నువ్వు బ్రతకండి. అంటే ఎంత సమృద్ధి గమనించండి. ఎంత అప్పు చేసినట్టు తెలియదు, అప్పు తీర్చింది, వచ్చిన సంపాదన పైన తన బ్రతుకుతున్నది, తన పిల్లల్ని కూడా పోషించేస్తామో దేవుడు అనుగ్రహించింది. తన కుటుంబం ఆశ్రయించబడ్డది, పరిచయంలో వాడబడ్డది, అనేక మందికి ఏం చేసింది, వాక్యమైన విత్తనం నాటింది. వాళ్ళ ఖాళీ కుండలలో కూడా అభిషేకం నింపినది, వాళ్ళందరూ కూడా ఆ పాత్రలుగా వాడబడతారు. సో వాట్ డూ యూ హ్యావ్? మన దగ్గర ఏమున్నాయి? చాలాసార్లు కంపేర్ చేసుకుంటుంటాం. ఆ ఇంటిని ఈ ఇంటిని మనం ఇంటి నుంచి బయటకు వచ్చేసరికి అనేక మంది కనిపిస్తూ ఉంటాం. మనం కంపేర్ చేస్తుంటాం, వాళ్ళ దగ్గర అది ఉంది ఇది ఉందని. కానీ దేవుడు ఏం చేస్తాడు, మీ దగ్గర ఏది ఉందో దాని ద్వారానే దేవుడు అద్భుతం చేసే సామర్థ్యత ఉన్నది. వాట్ యు హ్యావ్. మీ దగ్గర ఉన్న 10 రూపాయలు అనుకున్నాం, దేవుడు నా దగ్గర 10 రూపాయలు మాత్రం ఉన్నది, ఈ ఒక్క కానుక మాత్రం ఉన్నది, నేను ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు నువ్వు దీన్ని ఆశీర్వదించు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుని సన్నిధిని మొరపెట్టుకుంటావో దేవుడు తప్పకుండా నీకు ఉత్తరం ఇస్తే, నీకు ఒక సమాధానం ఇస్తాడు. నువ్వు అప్పులలో ఉండటము, లేకపోతే 10 మందిని అడుక్కుంటూ బతకడము దేవుని ఉద్దేశం కాదండి. నా ప్రజలు, నా పిల్లలు, నా కుమార్తెలు సమృద్ధిలో ఉండాలి. సో సమృద్ధిలో ఉండాలంటే మనం దేని ద్వారా సమృద్ధిలోకి వస్తామో హెచ్చరికని పాటించినప్పుడే. ఆ స్త్రీ చెప్పినట్టు చేసింది కాబట్టి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అండి. నీ ఇరుపొరు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఫస్ట్ థింగ్. రెండోది పాత్రలు అడిగి తీసుకొని రా. మూడోది నువ్వు పిల్లల్ని తీసుకొని రా. నాలుగోది తలుపులు వేయి. ఐదోది గిన్నెలలో పోయి ఆరాధన చేయాలంటే నువ్వు అమ్మి నువ్వు బ్రతకాలి. మార్గం నేను చోట దేవుడు మార్గం కలగజేస్తాడు. ఎప్పుడైతే దైవజనుడు తనతో ఏకీభవించినప్పుడు. అమ్మలక్క దగ్గర పోలేదండి, తనకు తెలుసు నా భర్త సేవకుడు, ఒక సేవకుకి, ఒక దైవజనుడి కింద, ఒక ప్రవక్త కింద పనిచేసిన వాడు. ప్రవక్త దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాడు, అద్భుతాలు చేసేవాడు. బహుశా ఏదో కారణంగా చనిపోయాడు. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రవక్త దగ్గరికి వెళ్తా. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి దాసుడు చదువుతున్నాడు. ఏమైనా ప్రార్థించలేదు, అక్కడ దైవజనుడు ప్రార్థించలేదండి. కొన్ని హెచ్చరికలు మాత్రం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయినప్పుడు, ఆ హెచ్చరికలు పాటించినప్పుడు తన గృహంలో, తన కుటుంబంలో అద్భుతాలు చూస్తారు. ఎవరు చూస్తారు? భార్య చూసింది, పిల్లలు కూడా చూస్తారు. పిల్లలు చూసి ఏం నేర్చుకున్నారు? కూడా దైవజనుడిని గౌరవించడం నేర్చుకున్నారు. వాళ్ళు కూడా పొరుగు వారి దగ్గర వెళ్ళడం నేర్చుకున్నారు. వాళ్ళు కూడా పాత్రలు తీసుకొని రావడం నేర్చుకున్నారు. ఆ చిన్న వయసులోనే వాళ్ళు కూడా వాక్యమైన విద్య వాళ్ళ జీవితంలో నాటబడ్డది. ఇగో మనం నమ్మిన దేవుడు జీవం గల దేవుడు, అద్భుతాలు సూచనలు క్రియం చేసే దేవుడు. కాబట్టి పిల్లలారా మీరు భయపడకండి. తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా అవుతున్నాడు. ఆ గృహానికి నాయకుడు దేవుడు వివరిస్తున్నాడు. ఐ విల్ బి ఎ ఫాదర్ టు ద ఫాదర్లెస్. సో పిల్లలకు ఉన్న హెచ్చరిక ఏంటి? పిల్లలారా ఇదిగో మీరు అద్భుతం చూస్తారు కదా, తండ్రి లేని లోటు మీరు అనుభవిస్తారు. డోంట్ వరీ. నాన్న లేడు, తండ్రి లేడు అన్న బాధపడకండి. తండ్రి స్థాయిలో దేవుడు దిగొచ్చి మన కుటుంబంలో పరిష్కారం ఇచ్చినాడు. ఒక స్థితిలో, ఒక సంబంధం ఏం స్థితిలో లేకపోతే ఆత్మహత్య తప్పకుండా చేసుకునేది ఆ స్త్రీ. తన చనిపోతే తన పిల్లలు చనిపేశారు. ఇవాళ ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తున్నామండి, చిన్న చిన్న ఇన్సిడెంట్స్. చిన్నపిల్లలు రీసెంట్ ఒక వార్త వింటే, ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ ఆ చిన్న వయసులో ఉన్నారు.
ఆ చిన్న వయసులో పిల్లలు ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానంతో వాళ్ళు ఎదగట్లేదని ఏం చేశాడు, పిల్లలు ఇద్దరిని కూడా 2 బకెట్ల నీళ్ళు పోసి చేతులు వెనక కట్టేసి ఆ బకెట్లో ముఖం పెట్టి ముంచి చంపేసి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కంపేర్ చేయడం స్టార్ట్ అయింది. ఒక అనుకుందా మన ఇంటి పక్కన ఆ పిల్లడు చాలా చురుకున్నాడు, నా పిల్లలు చురుగ్గా లేరు. తన స్థాయిలో వాళ్ళ సమయంలో చురుకుదనం వస్తుంది. నా పిల్లలు ఈ లోకరీతిగా చురుకుగా లేరు. ఒక అనుకుందాం చాలా మంది చిన్న చిన్న పిల్లలు మంచి మంచి రీల్స్ చేస్తున్నారు, నా పిల్లలు ఏం చేయలేకపోతారు, నా పిల్లలు మొద్దుగా ఉన్నారు, చదువు లేదు, ఏం లేదు, ఎందుకు నేను బ్రతకాలి. ఆ తండ్రి కన్న తండ్రి వేరేవారు కూడా నేను కన్న తండ్రి పెంచిన తండ్రి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెంచిన తండ్రి కేవలం చురుకుదనం లేదా అన్న ఉద్దేశంతో పిల్లల్ని చంపి తను చనిపోయినాడు. భార్య కూడా ఉన్నది. సో అలాంటి పరిస్థితిలో మనము దేవుని నమ్ముకున్న ప్రజలంగా విధంగా మనం ఆ స్థాయికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అందుకే మేము ఇంతకు ఏమన్నాను, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్. ఇతరులతో మీరు పోటీ పడకండి. దేవుడు మనం ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో అది దేవుడు అనుగ్రహించింది. నాదంటూ ఈ లోకంగా ఏమీ లేదే. ఒక మంచి పాట లేదు, ఏదైనా ఉంటే అది నువ్వు ఇచ్చిందే ప్రభువా. సో దేవుడు ఇచ్చింది మనం అనుభవిస్తాము. నీకు ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలంటే నువ్వు దేవుడిని మొరపెట్టుకుంటావు, దేవుడు నీకు తప్పకుండా అది ప్రొవైడ్ చేస్తాడు. గాడ్ విల్ ప్రొవైడ్. ఇంత దూరం తీసుకొస్తాడు దేవుడు భవిష్యత్తు. ఇంకా ఇంకా ఎక్కడ కానీ ఇంకా కొంచెం దూరం తీసుకెళ్తాడు. అడుగడుగునా దేవుని నడిపి ఖచ్చితంగా ఉంటుంది. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ టీచ్ యూ ద వే యూ షుడ్ గో. నువ్వు వెళ్ళాల్సిన మార్గాన్ని ఏం చేస్తావు, నేను నీకు బోధిస్తాను, నీకు ఉపదేశం ఇస్తాను, నీ మార్గం సరళం చేస్తాను. మనం కొంత దూరం వరకు చూడగలుగుతాము, దాని తర్వాత ఏముందో మనకు తెలియదు. నువ్వు అక్కడ దాకా వెళ్ళు, తర్వాత నీకు ముందుగా అనిపిస్తుంది. రైట్ టర్న్ తీసుకొని లెఫ్ట్ టర్న్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళాలా. గాడ్ విల్ లీడ్ us అండ్ గాడ్ విల్ గైడ్ us. ఆ స్త్రీలాగా మన దేవుని వాక్యానికి విధేయత చూపెట్టి దేవుడు నన్ను ఆత్మతో నింపినావు కాబట్టి ఇదిగో ఈ లెంట్ సీజన్లో, ఈ ఈస్టర్ సీజన్లో అనేక మంది ఆత్మ నశించుకుంటే వాక్యం తెలియని వాళ్ళ దగ్గరికి, ఆ పాత్రల దగ్గరికి వెళ్ళి నాలో ఏదైతే ఈ పాత్రలో నువ్వు ఏదైతే ఉంచినావో ఆ పాత్రలో ఉన్నదాన్ని పంచుకుంటాను. గిన్నెల అమ్మకం చెప్పట్లేదండి. పాత్రలో అభిషేకం, పాత్రలో నూనెని, కుండలలో నూనెని పాత్రలో నింపిన తర్వాత నువ్వు వెళ్ళి అమ్ముకోమని చెప్తున్నాడు. సో అభిషేకించబడింది కాబట్టి అభిషేకంతో బిజినెస్ చేయాలని చెప్పట్లేదు. మనం 10 మందికి వాక్యం చెప్పేవాడు ఫస్ట్ ప్రార్థన చేస్తాం, దేవుడు ద్వారం తెరుస్తాడు. ద్వారం తెరిచినప్పుడు 2-3 మాటలు ప్రోత్సహించే మాటలు మాట్లాడి మనం వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ చేసి మనం ఏం చేయాలి, మనలో ఉన్న అభిషేకాన్ని ఇతరులతో పంచుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంటుంది. ఆ స్త్రీ ద్వారా భర్త చనిపోయినాను దేవుడు ఆ స్త్రీ ఆ కుటుంబాన్ని పరిచయంలో వాడుకున్నాడు. వంట గురించి మాట్లాడట్లేదు, వంట నూనె గురించి మాట్లాడట్లేదు. ఆ దేవుడు గృహాన్ని ఆశ్రయించిన కనుక అదే ఆశ్రయం ఏం చేస్తుందంటే ఇరుగు పొరుగు వాళ్ళని అందరూ కూడా పంచిపెట్టగలిగినది, తన స్థితిగత నుంచి బయటకు రాగలిగినది. సో మనం కూడా ఏ పరిస్థితి ఉన్నా కానీ దేవుని వాక్యంలో అనేక హెచ్చరికలు మనకి ఇచ్చాడు. ఆ హెచ్చరికల ప్రకారం మనం చేసినట్లయితే తప్పకుండా మనం కూడా అనుభవిస్తాం. మనం సహజంగా ఎలాంటి అప్పు భారం ఉన్నా కానీ దేవా ఈరోజు ఆ స్త్రీని నువ్వు ఏ విధంగా అప్పు భారం నుంచి నువ్వు విడిపించి విడుదల దయచేసావు, నా ఇంట్లో ఉన్న ప్రతి అప్పు భారం నుంచి నాకు విడుదల కలుగుతున్నాక ఒక ద్వారం తెలుగు. నా దగ్గర ఏమున్నది, వాట్ డూ యూ హ్యావ్, చూసుకునే దగ్గర ఏమన్నది, దేవా ఇది మాత్రమే ఉన్నది. ఆ స్త్రీ దగ్గర ఒక కుండలో కొద్ది నూనె మాత్రమే ఉన్నది అని డైరెక్ట్గా చెప్పగలిగి ఇంకేం లేవండి దగ్గర. కుండ ఉంది, కుండలో నూనె ఉన్నది, 2 పిల్లలు ఉన్నారు, వచ్చిన ఇల్లు ఉన్నారు, అంతే. ఇంకా మించి ఏం లేదు నాకు. మన దగ్గర ఏది నువ్వు 10 మంది చెప్పాల్సిన అవసరం, దేవా యు నో వాట్ ఐ హ్యావ్, దేవా నీవు ఎరిగిన వరకు నా దగ్గర ఏమున్నదో, నా దగ్గర ఉన్నది నేను నీకు అప్పగిస్తాను, నువ్వు దాన్ని తీసుకొని దాన్ని అభివృద్ధి పరచు. 5,000 మంది ఎదురు చూస్తున్నారు భోజనం తినడానికి. 5,000 మంది కన్నా ఎక్కువ మంది యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఎడారిలోకి వెళ్ళి అలసిపోయిన పరిస్థితిలో అక్కడ ఏమని గమనిస్తాము, వాట్ డూ యు హ్యావ్, నువ్వు మధ్యలో వెళ్ళండి, వెతకండి, ఏదైనా ఆహారం దొరికితే నా దగ్గర తీసుకెళ్ళండి. ఒక చిన్న వాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు దొరికినాయి. ఆ 5 రొట్టెల్ని 2 చేపలు ఏం చేశారంటే
5,000 మంది పైగా పంచిపెట్టినాడు. ఇంకా 12 గంపలు మిగిలినాయి. పాత నిబంధన కాదు, కొత్త నిబంధనలో దేవుడు అద్భుతాలు చేసేవాడు. కొత్త నిబంధన అయిపోయిన తర్వాత మనం ఇంకా 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. అదే వాక్యం ఇంకా జీవం గల వాక్యం కాబట్టి మన జీవితంలో కూడా ఏ స్థితిలో ఉందో తెలియదండి. దేవుడు తప్పకుండా మన కుటుంబ జీవితంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. దాని ఏం చేశాడంటే శరీరం చక్కబరుస్తాడు. దుఃఖపడేవాడు ధన్యుడు, వాళ్ళు ఓదార్చబడతారు. నీకు కావాల్సిన ఓదార్పు పరిశుద్ధ దేవుడు నిన్ను ఆదరించి ఓదార్చేవాడు. మనలో ఉన్నాడండి, మనతో ఉన్నాడు. మన మీద కేవలం అడిగాడు, దేవా నన్ను ఆదరించి ఓదార్చాలి, నేను ఈ కష్టమైన పరిస్థితులు వెళ్తున్నాను, నువ్వు నాకు సహాయం చేయలేదు. కొండలా తట్టున కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక రాజు ప్రార్థన చేశాడు, సేవకుడు కాదు, దాసుడు కాదు, రాజు ప్రార్థన చేస్తాడు. రాజు అన్ని సమస్త ప్రొవిజన్ ఉన్నది అక్కడ. చుట్టుపక్కల ఎంత కరువు ఉన్నా కానీ రాజు గృహంలో తప్పకుండా అక్కడ ఏముంటుంది? ప్రొవిజన్ ఉంటుంది, ఆహారం ఉంటుంది. సో అలాంటి స్థితిలో సహాయం అడుగుతున్నాడు దావీదు మహారాజు. ఏం సహాయం కావాలంట? ఈ భూమిని అక్కడ సృష్టికర్త వలనే నాకు సహాయం అవుతారు అంటే ఆయన ఆ రాజు ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఏ పరిస్థితులు ఉండడం మనకు తెలియదు, ఏ అక్కర్లు ఉండడం తెలియదు. వాట్ ఈస్ హిస్ నీడ్ వి డోంట్ నో. ఏ అక్కర్లు ఉండడం తెలియదు. ఆ అక్కడ బట్టి ఏం చేశాడు? చుట్టుపక్కల చూసి ఇంత రాజ్యం ఉన్నాక కూడా నాలో ఇంకా ఏదో కొలత ఉన్నది. ఆ కొలత ఎవరు నింపుతారు? దేవుడు ఒకరు నింపుతారు. కాబట్టి దేవుని వైపు చూసి క్వశ్చన్తో వెళ్ళినాడు ప్రార్థన రూమ్లోకి, ఆన్సర్తో బయటకు వచ్చినాడు. అదే రాజు మొదటి వచ్చిన అన్నాడు, కొండలో తప్పినాను, నాకు సహాయం ఎక్కడ చూస్తాడు. అదే రాజు అన్నాడు. ఇంకొక ప్రవక్త వచ్చి ఆయన ఇట్లా ప్రార్థన చేసేవాడు, ఇదిగోని ఆన్సర్ చెప్పట్లేదు. ఆ వ్యక్తి ఆ రాజు ఏమన్నాడు? భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త వలననే నాకు సహాయము కలుగును. సో నీ సాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. మనము చింతించాల్సిన అవసరం. గాడ్ విల్ ప్రొవైడ్. ఎవరినొకరిని రేజ్ చేశాడు, ఎవరినొకరిని లేపుతాడు, సహాయం పంపిస్తాడు. మనము ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. మనము చాప్ ఆఫ్ ఆయిల్, ఈ పాత్ర అభిషేకంతో నింపబడ్డది. మన అభిషేకము మనము వాడుకుందాం. ఆ కుండలో నూనెని అట్లనే ఉంచుకుంటారండి, వాడబడాలి. నీ ఇంట్లో ఏముందమ్మా? నీ ఇంట్లో దాన్ని దేవుడు చేస్తాడు, దానికి ఇచ్చి దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు దాన్ని రెట్టింపు చేస్తాడు. సో మనకు ఉన్న దాంట్లో మనం దేవుడికి సమర్పించుకున్నట్లయితే దేవుడు దాన్ని రెట్టింపు చేస్తాడు. వాట్ ఎవర్ యూ హ్యావ్. నీకు తలాంతి ఉన్నదా, డబ్బు ఉన్నదా, ఆస్తి ఉన్నదా, అంతస్తు ఉన్నదా, జ్ఞానం ఉన్నదా, ఏమున్నది? వాట్ యు హ్యావ్ వెన్ యూ గివ్ ఇట్ అంటు గాడ్. దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? రెట్టింపు చేస్తాడు. దేవుడు దాన్ని అభిషేకిస్తాడు, దేవుని ఆశీర్వదిస్తాడు. జీరో లెవెల్ ఏం లేమండి, ఏదో ఒకటి ఉన్నది మన దగ్గర. ఏది ఉన్నదో దాన్ని తీసుకొని దేవుడు ఆశీర్వదించిన వ్యక్తిగా చూస్తున్నాడు. ఏమేమి మన కొత్త నిబంధనలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయం. ఒక ఉపమానం ఒకటి రాయబడింది. బుద్ధి కలిగిన స్త్రీలు, బుద్ధి లేని స్త్రీలు, వైస్ అండ్ ఫూలిష్ వర్జిన్స్ గురించి మాకు రాయబడ్డది. వాళ్ళు దేనికి సిద్ధపడ్డారు? పెళ్లి కుమారుని కలవడానికి వాళ్ళు వెళ్ళి సిద్ధపడి వెళ్తున్నారు. ఐదుగురు ఏం చేశారు? వాళ్ళు నూనెని తీసుకెళ్ళారు, ఇంకా దీపం తీసుకెళ్ళారు, ల్యాంప్ అండ్ ఆయిల్. 10 మంది తీసుకెళ్ళారు. ఐదుగురు ఏం చేశారంట? ఎక్స్ట్రా తీసుకెళ్ళారు. ఐదుగురు ఏమో దాంట్లో ఎంత నింపుతుందో అంతనే తీసుకెళ్ళారు, ఎక్స్ట్రా ఏం తీసుకెళ్ళలేదు. తెలిసే కథ భాగం ఏంటిది? ఎప్పుడైతే వాళ్ళు ఎదురు చూస్తున్నారు, బుద్ధి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, వాళ్ళు నింపబడ్డారు. ఇంకేం చేశారు? వాళ్ళ పాత్ర నింపబడటమే కాదు, ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా తీసుకొని వెళ్తున్నారు. ఎందుకు?
నా పాత్రలో అయిపోతే ఇంకా పోసుకోవడానికి ఉంటుంది కాబట్టి మొదటి వచ్చిన నుంచి 12 వచ్చిన దగ్గర ఈ అంశం రాయబడ్డది. 5 వర్జిన్ కదా, 5 ఫూలిష్ అండ్ 5 వైజ్ వర్జిన్స్. సో ఈ సందర్భం మనం చదివినప్పుడు పాత్రది అది దీపం దేనికి సాదృశ్యం? దై వర్డ్ ఇస్ ఎ ల్యాంప్ అంటు మై ఫీట్. నీ వాక్యము నా పాదాలకి దీపమై ఉన్నది. సో నీ పాదాల దగ్గర దీపంలో ఉన్న దాంట్లో ఏం కావాలంట? అభిషేకం అయిపోయే కొద్దీ ఏం చేశాడు? దేవుడు నింపుతా అంటున్నాడు. నువ్వేం చేయాలి? దీపము నీ చేతిలో ఉండాలి, నూనె నీ చేతిలో ఉండాలి. ఒకసారి నింపుకుంటే సరిపోదండి, కన్సిస్టెంట్గా నింపబడాలి. అందుకే సంఘానికి కన్సిస్టెంట్గా రావాలి. మనం వాక్యం వినాలి, నేర్చుకోవాలి, దేవుడికి సమర్పించుకోవాలి. ఒకసారి పోయి ఒకసారి పోకపోతే కాదని కాదు. దేవుడికి అన్నీ తెలుసు అనుకుంటాం. పెళ్లి కుమారుడు తెలీదా? 10 మందిని పిలిచినాడు, 10 మందిని తీసుకొని వెళ్ళాలని ఇచ్చిన హెచ్చరిక ఏంటిది? నీ దీపం వెలిగిన దీపాన్ని మాత్రమే నేను తీసుకొని వెళ్తాను. వీఆర్ లైట్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు లోకంలో వెలుగై ఉన్నావు కాబట్టి నువ్వు వెలగాలి, నువ్వు వెలిగించాలని మనం నేర్చుకుంటావు. నాలో వెలుగు ఆరిపోతే ఆరిపోయిన దీపాన్ని తీసుకొని వెళ్ళట్లేదు, కానీ వెలిగే దీపాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఆ కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేస్తారు? వాళ్ళు సిద్ధపాటుతో వెళ్ళినారు. ఆ వేరే 5 కూడా వెళ్ళని చూస్తారు. కనీసం అప్పుడన్నా బుద్ధి తెచ్చుకోవాలి. అరే మా దగ్గర ఎక్స్ట్రా బ్యాగ్ ఏం లేదు కదా, 5 చూస్తాము, వాళ్ళు చేస్తే మనం చేద్దాం అనుకోవట్లేదు. బహుశా అనుకున్నా వెక్కిరించిండొచ్చు, నవ్విండొచ్చు, ఏదైనా చేసిండొచ్చు. దీపం తెమ్మంటే ఇక సామాన్ మోసుకొస్తున్నారు కదా, ఇంత ఆయిల్ అవసరమా? కొంచెం సేపు అయితే ఆయన పెళ్లి కుమారుడు వస్తే ఆయనతో వెళ్ళిపోతాం కదా, మరి ఇవన్నీ ఎక్కడ మోసుకొని తిరుగుతాము? ఇవన్నీ అవసరమా? అలాంటి మాటలు చుట్టుపక్కల మాట్లాడతారండి మనం చూసి. కానీ వాళ్ళు జ్ఞానం కలిగిన స్త్రీగా ఉన్నారు కాబట్టి, ఆ కన్యకలు జ్ఞానం కలిగిన వారు కాబట్టి నోరు వెదకకుండా వాళ్ళు పని వారు చేసుకుంటున్నారు. చూడండి, గమనిస్తే 5వ వచనం. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండి, అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్నారండి అని కేక వినబడింది. ఇప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచరు, కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధిగల వారిని అడిగి, అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును అది చాలదేమో, మీరు అమ్మవారి యొక్కకు పోయి కొనుక్కొనుడని చెప్పారు. గమనిస్తే ఇక్కడ ఏమిటండి? బట్ వైల్ ద బ్రైడ్ గ్రూమ్ డిలేడ్ దే ఆల్ స్లంబర్డ్ అండ్ స్లెప్ట్. పెళ్లి కుమారుడు రావడానికి ఆలస్యం అవుతున్న వేళలో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ కూడా నిద్ర వచ్చింది, కొనికినారు, నిద్రపోతున్నారు. ఆ నిద్రపోతున్న సమయంలో ఒక గొప్ప కేక్ వచ్చిందండి. అట్ మిడ్నైట్ a cry was heard, behold the bridegroom is coming, go out to meet him. పెళ్లి కుమారుడు వస్తున్నాడు. ఆలస్యం అయితే ఏమనుకున్నారు? ఇంకా రాడనుకున్నారు అనుకున్నాం. కానీ ఒక సమయం వచ్చింది, వస్తున్న సమయంలో పెద్ద కేక వినబడ్డది. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు మీరు వెళ్ళి కలవండి, యు గో అండ్ మీట్ హిమ్. ఇక్కడ గమనిస్తే 10 మంది లేచినారు. 5 దీపాలు వెలుగుతూ ఉన్నాయి, 5 దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. జ్ఞానం లేని వారు ఏం చేస్తున్నారు? బుద్ధిహీనులు వెళ్ళి బుద్ధి కలిగిన కన్యకలను ఏం చేస్తారు? కొంచెం నూనె మాకు ఇవ్వండి, మా బుద్ధిలు ఆరిపోతున్నాయి, మా దీపం ఆరిపోతుంది, మీరు మాకు కొంచెం మీ నూనె మాకు ఇచ్చినట్లయితే మేము కూడా మా దీపాలు చక్కబెట్టుకుంటాం. ఈ పరిస్థితులు వాళ్ళు చెప్పిన మాట ఏంటి? మేము నీకు ఇస్తే మా దగ్గర సరిపోదు, ఎందుకంటే మేము సిద్ధపడి వచ్చినాము, పెళ్లి కుమారుడితో పాటు వెళ్ళాలి. పెళ్లి కుమారుడు ఎంత దూరం తీసుకెళ్తామో తెలియదు, కానీ తనతో వెళ్ళినంత కాలము మేము వెలగాలి, వెలిగించాం కాబట్టి మేము ఇవ్వము. మీరు బయటికి వెళ్ళండి, షాప్కి వెళ్ళండి, కొనుక్కొని రండి. ఇవ్వనప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చేసరికి ఏమైందంట? అది వచ్చింది. వారు కొనుక్కోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా
పెళ్లి విందుకు లోపలికి పోయింది. ఏమైందంటే వాక్యం తెలుసు. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, సిద్ధపడిన వారు పెళ్లి కుమార్తెతో వెళ్ళినారు. తర్వాత ఏమైందంట, ద్వారము మూయబడ్డది. ఈవెన్ వాళ్ళు రహస్యంగా ఎప్పుడైతే సిద్ధపడ్డారో బహిరంగంగా దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళినాడు. వచ్చినప్పుడు చూసుకుందాం కాదండి, వచ్చినప్పుడు చూసుకోవడానికి సమయం లేదు. సమయం ఇచ్చినప్పుడే మనం సిద్ధపడాలి. దైవజనులతో మాట్లాడిన తర్వాత ఆ స్త్రీ ఎప్పుడు చేయాలండి, వెంటనే విద్యత చూపెట్టాలి. ఇప్పుడు నేను అది సరే ప్రవక్త గారు మీరు చెప్పినారు కదా, నేను చాలా టైర్డ్ అయిపోయాను, ఈవినింగ్ వెళ్తాను, రేపు మార్నింగ్ వెళ్తాను, ఫస్ట్ నా పిల్లలతో డిస్కస్ చేసి ఈ విధంగా చేద్దామా చేయొద్దా అని అనట్లేదండి. దైవజనుడు అడిగింది, చెప్పిన వెంటనే చేసింది. ఈ 10 మందిని పిలిచినాడు, అందరూ కూడా చెప్పిన వెంటనే చేశారు. కానీ కొంతమంది జ్ఞానంతో వివరించినారు, కొంతమంది నిర్లక్ష్యంతో ఉన్నారు. ఎవరితో జ్ఞానంతో వివరించినారో మరి ఏం చేసినట్ట, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు తనతో పాటు వెళ్ళటం మనం గమనిస్తాము. వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధంగా లేరో, అందుకే వాళ్ళకి హూ ఆర్ రెడీ దే లెఫ్ట్, యు ఆర్ నాట్ రెడీ, దే ఆర్ లెఫ్ట్ బిహైండ్. మనం సిద్ధపడి దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధపడి లేకపోతే మనం విడిచిపెట్టిన వారిగా ఉంచుతాం. మనం విడిచిపెట్టబడడానికి దేవుడు రాలేదని, మనల్ని తన దగ్గర కొనుక్కోవాలని ఆయన ప్రయాసపడి తను వెళ్ళి చెల్లించింది. కాబట్టి మరి ఈస్టర్ సీజన్లో మనం నమ్ముదాము, విశ్వసిద్దాం. దేవా, నేను రక్షింపబడ్డాను, నా కుటుంబంలో ఎవరైనా రక్షణ లేకపోతే వాళ్ళకి రక్షణ కలుగుగాక, నశించుకోవడానికి ఉద్దేశపడదు. ఆ పాత్రని కూడా నేను వాక్యమైన నూనెతో, ఈ వాక్యంతో అభిషేకించండి. వాక్యమైన సత్యం వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ రక్షణ అనుభవం రావాలి. వాళ్ళకున్న ప్రతి వ్యసనం నుంచి వాళ్ళకు విడిపించి వాళ్ళకి విడుదల దయచేయండి. మనం చేసిన ప్రార్థనలు తప్పకుండా ఆలకించేవాడు. అది మన బాధ్యత. అస్త్రీ బాధ్యత ఏంటిది, ఇంటికి వెళ్ళాలా, పాత్రను తెచ్చుకోవాలా, నూనె నింపాలి. దైవజనుడు అన్ని చేయడండి చెప్పి వెళ్ళిపోయినాడు. ఆయన మళ్ళీ తిరిగి రాలేదు, మళ్ళీ చెక్ చేయట్లేదు, చేసినా చేయట్లేదా, నింపినవా లేదా కాదు. ఇక్కడేమైంది, ద్వారము మూయబడ్డది. ఎవరి కొరకు ద్వారం మూయబడ్డది, ఎవరైతే సిద్ధపడి లేరో వాళ్ళ కొరకు ద్వారం మూయబడ్డది, సిద్ధపడిన వారికి ద్వారము తెరవబడ్డది. సో మన ముందు ఒక ద్వారం మూయబడ్డది, తెరవబడ్డది అంటే మనం గమనించాలి, బహుశా ఈ ద్వారం మూయబడిందంటే నేను ద్వారం తెరవడానికి సిద్ధపడి లేదు కాబట్టి మూయబడ్డది. లెటర్స్ రాసుకోవడం, అనేక ద్వారాలు తెరవండి, నేను సిద్ధపడి ఉండాలి. సిద్ధపడే స్థాయికి, సిద్ధపడే పరిస్థితులు నీవు నన్ను నడిపించు. దేవుడు తప్పకుండా ఆ స్థాయికి నడిపిస్తాడు. మనం విడిచిపెట్టే వారికి ఉండదు. జ్ఞానం కొదుకుంటే అడుగునే వాక్యం తెలుస్తుంది. దేవుడు జ్ఞానం కొదుగుల మీద జ్ఞానంతో నింపండి. బుద్ధి కలిగిన జ్ఞానం నాకు ఆ స్త్రీలు అవైనా ఉండాలి. ఐ ఆల్వేస్ బి రెడీ ఫర్ యువర్ కమింగ్. దేవా, నీ హెచ్చరికలకి, నీ వాక్యం నేను ఆల్వేస్ రెడీ, నేను ప్రతిసారి రెడీగా ఉండాలి, నేను సిద్ధపడి ఉండాలి. వచ్చినప్పుడు చూస్తాం కాదండి, వర్షాకాలానికి వచ్చిన హెచ్చరికలు ఏమైనా ఇస్తున్నారు కదా డిపార్ట్మెంట్, పలానా రోజు వర్షం పడుతుంది. హెచ్చరికలు ఎందుకు ఇస్తున్నారు, ముందు జాగ్రత్త కొరకు. కొంచెం సముద్రాన్ని తీరాగా ఆ జాగ్రత్తగా ఏం చెప్తారు, మీరు సముద్రంలో వెళ్ళకండి, చేపలు పట్టిన ఎందుకు, అక్కడ సముద్రంలో అలం రాబోతుంది, తుఫాన్ రాబోతుంది కాబట్టి మీరు వెళ్ళకండి, వెళ్తే మీకు ప్రాణ నష్టం జరుగుతుంది. హెచ్చరికలు ఇస్తున్నారు. హెచ్చరికలు పాటించిన వాళ్ళు బ్రతికినారు, హెచ్చరికలు పాటించిన వాళ్ళు చనిపోయే వాళ్ళు ఉన్నారు. డ్రైవింగ్ వెళ్తూ ఉంటారు, ఫాస్ట్గా డ్రైవ్ చేయాలంటాం, ఫాస్ట్ డ్రైవ్ చేస్తే చనిపోతారని హెచ్చరికలు ఉన్నాయి. డ్రైవ్ సేఫ్ అంటాం. సో హెచ్చరికలు ఎప్పుడైతే మనం పాటిస్తామో, కష్టమైనప్పటికీ కూడా ఆ స్త్రీ అనొచ్చులేదు, ఇంతకాలం అసలు నా పొరుగువారు ఇప్పటిదాకా ఏం అడగలేదండి, నాకు మొహమాటం, నేను వెళ్ళి అడగలేదంటే, నువ్వు నీ మొహమాటంతో అడగకపోతే నీకే నష్టం అది. సో దేవుని రాజ్యం దేవుని పరిచయం వాడబడుతున్నాడు, మనం మొహమాట పడకుండా ఉండాలి. ఏం చేయాలంట, మొహమాట పడకుండా మన దాంట్లో ఏదైతే పాత్ర ఉన్నదో ఆ పాత్రను తప్పకుండా పంచిపెట్టాలి. నువ్వు చెప్పగలగాలి, ఆ ధైర్యం దేవుడికి తప్పకుండా ఇస్తుంది. ధైర్యం లేకపోతే దేవుని అడగండి. డు నాట్ ఫియర్, గాడ్ విల్ గివ్ యు ద స్ట్రెంగ్త్. ఎక్కడ అనుకుంటాము, ప్రార్థన ద్వారా, విధేయత ద్వారా మనం తప్పకుండా కోరుకుంటాము. సో మనం ఏం చేయాలి,
మన పాత్రలో ప్రతిసారి నూనె ఉండాలి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే దేవా నీ నూతన అభిషేకంతో నన్ను కుమ్మరించుకొని అడుగుతున్నాను. దేవా నన్ను నింపండి, నా పాత్ర ఖాళీ అయిపోతున్నది, మనం నింపు అని అడిగితే దేవుడు తప్పకుండా మన పాత్రని సంపూర్ణంగా నింపుతాడు. చివరిగా గమనిస్తే కీర్తన 45వ అధ్యాయం 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. ఎప్పుడంటే నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతని విసర్జించినప్పుడు దేవుడు నీ దేవుడైన యెహోవా ఎన్నో ఏం చేశాడ? అందరికన్నా నీలో ఏమి నింపుతున్నాడు? ఆనంద తైలంతో నిన్ను అభిషేకించబోతున్నాడు. దుఃఖంతో వెళ్ళిన స్త్రీ అన్ని సరిదిద్దిన తర్వాత ఏమైనా తన గృహంలో ఆనంద తైలము నింపబడ్డది. అమ్మయ్య, ఏ అప్పులో రాడు, ఎవరు కూడా నా కొడుకులను తీసుకెళ్లారు, మేము సమృద్ధిలో ఉన్నాము, మేము బ్రతకగలుగుతాం. దైవజనులు నమ్ముకుంటూ వెళ్ళిందా? వెళ్ళలేదండి. దుఃఖంతో వెళ్ళింది, బాధతో వెళ్ళింది, వేదనతో వెళ్ళింది. ఈ ప్రాసెస్లో దేవుడు చేశాడు, ఆనంద తైలము దేవుడు అభిషేకించాడు. సో మనలో కూడా, మన కుటుంబాల్లో కూడా, మన సంఘంలో కూడా ఆనంద తైలంతో నింపబడును గాక. కండిషన్ ఏంటి? నీతిని అనుసరించి చెడుని విసర్జించి. ఈ చెడు లోకం నుంచి నువ్వు నీతి జీవితం మనం ఖచ్చితంగా జీవితాలి. ఇది ఒక గుర్తింపు మాత్రమే. దిస్ ఇస్ ద రిమైండర్ ఫర్ us, జ్ఞాపకార్థం. దేవుని ఆనంద తైలంతో నన్ను అభిషేకించు. Therefore God has anointed you with the oil of gladness more than your companions. Companions అంటే నీ చుట్టుపక్కల ఉన్న వారికి అందరికంటే నేను దేవుడు సమృద్ధిగా ఆనంద తైలంతో దేవుడు నేను అభిషేకించాడు. ఆ తైలము మనకి అవసరం, ఆ నూనె మనకి అవసరం. ఆనంద తైలంతో దేవుడు మనల్ని నింపును కాక. వాక్యాన్ని అనుసారం ఎప్పుడైతే పాటిస్తామో దేవుడు ఆనంద తైలం మనలో కుమ్మరిస్తాడు. Who will provide? God will anoint you with the oil of gladness. ఆ నూనె పాత్రలో, ఆ కుండలో నూనె దుఃఖము తెచ్చిన నూనె ఉన్నది. కానీ ఎప్పుడైతే దైవజనులు చెప్పిన ప్రకారం నువ్వు చేస్తావో అదే నూనె నీకు సంతోషం తెచ్చిపెట్టిన నూనెగా మార్చబడింది. మనలో ఉన్నది దుఃఖాన్ని తీసుకొచ్చి అది దేవడానికి ఇంకా తక్కువ కొంచెం ఉన్నది. కానుకలు ఇచ్చే సమయంలో యేసుక్రీస్తు గమనిస్తూ ఉన్నాడు. చాలా మంది ఉన్న దాంట్లో అన్నీ ఇస్తూ ఉన్నారు. కానీ ఒక విధురాలు వచ్చి, ఒక విడవాన్ని ఏం చేసిందా? తన దగ్గర ఉన్న 2 నాణాలు వేయడము నేర్చుకున్నది, వేసింది. అక్కడ డబ్బు కొలవట్లేదండి, హృదయ వైద్యం కొలుస్తుంది. మరి దేవుడు కన్సిడర్ చేయొచ్చు కదా. 10 మంది చెప్పిన పడినా సరే 5 వినలేదేమో, కొద్ది మంది తీసుకొని వెళ్తాము, ఇంకొకసారి చేయాలని ఆలోచన అనట్లేదు. వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్ మిస్ చేసుకున్నారు కాబట్టి, వాళ్ళకి ఇచ్చిన అవకాశం ఆల్రెడీ హెచ్చరికలు ఇచ్చాం. నేను వస్తున్నాను, మీరు నా దగ్గరికి రండి, మీరు సిద్ధపడి ఉండండి. వాళ్ళు ఏం చేయాలి? ఏం డబ్బు తీసుకురావద్దు, దీపం తీసుకొని రావాలి. దీపంలో కావాల్సిన నూనె పోసుకొని ఇంక ఎక్స్ట్రా నూనె తెచ్చుకోవాలి. ముందు చూపు కలిగి ఉంటారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు? పెళ్లి కుమారుడు ఆలస్యం అయితే ఆలస్యం చేస్తారు అని ఎక్స్పెక్టేషన్ లేదు వాళ్ళకి. కానీ 5 బహుశా ముందు చూపు కలిగిన వారు కాబట్టి అనుకొని వాళ్ళు సిద్ధపడి వచ్చినారు కాబట్టి ఆలస్యం అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నూనె ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు కొండ కిందున్నారు, మోషే కొండ మీదకి వెళ్ళినాడు దేవుని దర్శించడానికి. ఏం చేశారండి? మోషే తిరిగి రావడానికి ఆలస్యమైంది కాబట్టి వీళ్ళు ఏం చేశారు? ఒక సామెత ఉంటుంది కదా, ఆలస్యం అమృతం విషయం అని మనం చెప్తూ ఉంటాం. వీళ్ళు ఆలస్యం, ఎవరు? మోషే రావడానికి ఆలస్యమైంది కాబట్టి కింద ప్రజలు ఏం చేశారు? ఈ మోషే ఏమైంది తెలియదని చనిపోయినాడు మోషే. అహరోన్ దగ్గర వెళ్ళి మాకు ఒక దేవుడు రావాలి. వీళ్ళు సిద్ధపడినారా? ఆలస్యం అవుతుంది, ఆలస్యం అయినప్పటికీ కూడా మేము నమ్మకం ఉంటాము, మోషే కొరకు ఎదురు చూస్తామని లేరు వాళ్ళు.
వాళ్ళు విసుక్కున్నారు, గొనుక్కున్నారు, సనుక్కున్నారు. వాళ్ళకి ఓర్పు సహనం లేదు. బహుశా వారం 10 రోజుల్లో చూసుంటారు. తర్వాత ఇక మోషే అట్లా చనిపోయి ఉంటాడు. పోయి చూద్దామన్నా ఛాన్స్ లేదు. ఎందుకు? ఆ కుండను ముట్టుకునే వారు అందరూ చనిపోతారు. మనుషులు, పశువులు ఎవరు కూడా కొండ దగ్గర వెళ్ళారు. అక్కడ హెచ్చరికలు ఇచ్చినారు. సరే, ఎవరైనా నిజం ధైర్యం చేసి చనిపోయిన వాళ్ళే ఉంటారు అక్కడ. వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఫోన్స్ లేవు, ఏం లేవు, నో కమ్యూనికేషన్. వాట్ టు డూ? మాకు ఒక దేవుడు కావాలి, మా కళ్ళకి కనిపించే దేవుడు కావాలి. వాళ్ళు దొంగలించబడ్డారు. ఎందుకు? సహనం లేనందుకు, సిద్ధపాటు లేదు. బికాస్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ డిలే. మనం సిద్ధపడి అనుకుందాం, అనేక ప్రార్థనలు చేసినాము, ఆ ప్రార్థన ఆలకించబడడానికి ఆలస్యం అవుతుందా? ఏం చేయాలంట? నువ్వు కంగారు పడి తొందరపడి ఇంకొక డిసిషన్ తీసుకోకు. యూ వెయిట్. వేచి చూడండి, వేచి ఉండండి. బిహోల్డ్ ఐ విల్ కమ్ క్విక్లీ అన్నాడు దేవుడు. సహజంగా చూస్తే క్విక్లీ అంటే రేపో మాపో అనుకుంటాం. 2000 సంవత్సరాలు దాటిపోయినాయి. మరి యేసుక్రీస్తు వస్తాడా రాడా? వస్తాడు, తన సమయంలో వస్తాడు. అప్పుడు వరకు ఏం చేయాలంట? మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. వస్తున్నవాడు ఖచ్చితంగా వస్తాడు. మన దృష్టిలో ఆలస్యము, తన దృష్టిలో తగిన సమయంలో మాత్రమే వస్తాడు. తండ్రి వెళ్ళు వస్తాడు. తండ్రి ఇంకా వెళ్ళు మనలేదు కాబట్టి ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు? నువ్వు భూమి పైన అనేకమైన ఇంకా రక్షణ అనుభవం రాలేదు కాబట్టి, రక్షణ శుభార్త వినలేదు కాబట్టి. గాడ్ వాంట్స్ ప్రతి ఒక్కరు దేవుని వాక్యం వినాలి. ఇంకా అనేక మంది వాక్యం వినలేదు కాబట్టి ఇంకా దేవుడు ఆలస్యం చేస్తాడు. ఆ వాక్యం వినాలంటే ఏం చేయాలంట? తిరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళాలి. ఒకసారి తిరుగు పొరుగు గృహాల గ్రంథము పట్టణానికి, దేశానికి, రాష్ట్రానికి, అనేక ప్రాంతాలకు మనం వెళ్ళి మనం వాక్య పరిచయం చేయాలి. దేవుడు మన కుటుంబాలని ఆనందదాయకంతో నింపబడుగా మనం గమనించుకున్నాం. దేవా, వాట్ డూ వీ హ్యావ్, వాట్ ఐ దేవా, నా దగ్గర ఏదైతే కొద్దిగా ఉన్నదో ఆ కొద్దిగా నేను ఆశించి నీవు నన్ను సమృద్ధిలో నడిపించు. నేను ఇతరులకు కూడా ఆశీర్వకరంగా దీవెనకరంగా ఉండాలి. ఆ స్థాయికి నన్ను హెచ్చించి నడిపించాలంటే దేవుడు ఆ స్త్రీని ఏ విధంగా అయితే అమ్ముకొని బ్రతకగలిగిందో అదేవిధంగా మనం కూడా మనకు ఉన్న దాంట్లో దేవుడు ఆశించి మన దాంట్లో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. గాడ్ విల్ సాటిస్ఫై. మనుషులు మనల్ని మనం తృప్తిపరచుకోలేము, లేదా ఇతరులు మనల్ని తృప్తిపరచలేరు. దేవుడు కూడా తృప్తిపరచగలుగుతాడు. కాబట్టి రైతులంట వేచి ఉండండి. ఆలస్యం అవుతుందా? వేచి. ఇంకా ఎంత కాలం? ఓపిక సహనం పోయినప్పుడు ఇష్మాయిల్ కనాల్సిన పరిస్థితి వస్తుంది. సేరకి సహనం లేదు, ఓర్పు లేదు కాబట్టి 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకెంత కాలం అండి? ఇంకెంత కాలం? దేవుడు నీకు మాట ఇచ్చినాడు, నిబంధన చేసినాడు, దేశాలకు తండ్రిగా చేస్తాడు. ఇంకా ఏంటి? వయసు అయిపోతుంది, గర్భసంచి పాడైపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఫిజికల్ ఫిట్నెస్ లేదు, సంతానం కలిగే స్థాయి కూడా లేదు, స్తోమత లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? వెళ్ళు, ఆఖరి దగ్గర వెళ్ళు. సహనం ఓపిక కోల్పోయింది కాబట్టి అలాంటి పరిస్థితి మధ్యవర్తిగా ఇష్మాయిల్ వచ్చింది. సో మనం ఏం కలిగి ఉండాలండి? మనము సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చేవాడు. సో వాగ్దానం చేతబట్టుకున్నట్టయితే అది నెరవేర్చబడినంత వరకు కూడా మనం ఏం చేయాలి? మనం దాని వైపే ఉండాలి, దాని వైపే ఉండాలి. దాన్ని ఎత్తిపట్టి దేవా, ఈ వాగ్దానం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు. God fulfill that promise in my life. వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుని మనం ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నాం, ఆదర్శంగా. కాబట్టి అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఏమైనా సో దేవుడు మనల్ని ఈ సంవత్సరం అంతా కూడా ఆనందదాయకంతో దేవుడు మనల్ని నింపునుగాక. ఏమైనా మాట దీవించుగాక.